సంగీత్ శోభన్ కొత్త తెలుగు సినిమా రాకాస రిలీజ్ నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 8 కోట్ల గ్రాస్ వస్తుంది. రాయలసీమ జిల్లాల నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 7 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో రాకాస సినిమా 17 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 2 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 4 కోట్ల గ్రాసు. టోటల్గా 2 వారాల్లో రాకాస సినిమా 23 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్స్ ఇవి, ఎందుకంటే ఈ సినిమాకు పోటీగా బైకర్ సినిమా ఉంది. ఆ తర్వాత వారంలో డెకాయ్ 2 అండ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చాయి. మళ్ళీ ఈ వారం ఈరోజు శుక్రవారము మరో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయినా కానీ సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్తో ఈ మాత్రం కలెక్ట్ చేయడం గ్రేట్ అని చెప్పాలి. ఇక 23 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే 12.5 కోట్లకి నెట్ఫ్లిక్స్కి అమ్మారు. మరో 12.5 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 12 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 50 లక్షల షేర్ వస్తే సినిమా హిట్ అనిపించుకుంటుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 50 లక్షల షేర్ అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం, రేపు శని, ఆది. సో ఈ వీకెండ్లో సినిమా హిట్ గీత టచ్ అవుతుంది. సూపర్ హిట్ అయితే కాదు, లాభాలేం తీసుకురాదు, కానీ పెట్టిన పెట్టుబడికి వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి హిట్ అనిపించుకుంటుంది. అది మన నిహారిక కొనదల ప్రొడ్యూసర్గా 2వ సినిమా. మొదటి సినిమా కమిటీ కుర్రాలు, 2వ సినిమా రాకాస. ప్రొడ్యూసర్గా సినిమా డైరెక్టర్, లేడీ డైరెక్టర్ మానస శర్మ. మొదటి థియేటర్ రిలీజ్ రాకాస. హీరో సంగీత్ శోభను. హీరోయిన్ వచ్చేసి మన ఆయ్ సినిమా హీరోయిన్. రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 23 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.